టైం అయింది. రాఘవరావు గారు, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి. అలాగా ఓకే. హరి అయితే మొదటి నుంచి వినపడలేదుగా మీకు? వినబడలేదు సార్. ఓకే. హరి ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. వేద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
వాసుదేవ్. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమ అద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 316వ పాఠము 2/2/2026 సోమవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథం దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం.
21. మనం 22/1/2025 అంటే దాదాపు సంవత్సరం క్రితం ప్రారంభించుకున్నాం ఈ స్టాంజా 2. స్టాంజా 2 చెప్పుకోవటం. సరే, అనే పెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ కార్ ఏది? వైబ్రెంట్. కార్ ఏదండి శాస్త్రి గారు? హా, ఏదో అన్నారు. ఓకే. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee, know he is also one with every other. సరే, మనం స్టాంజర్ 2లోని రెండో భాగానికి సంబంధించిన రెండో శ్లోకంలోని రెండో భాగానికి సంబంధించిన కామెంటరీ చదువుకుంటూ మనం ఏం చేసాం? థియాస్, థియోస్, కాస్మాస్ పార్ట్ 2లో ఉన్నటువంటిది కూడా చదవండి మనకి నిర్దేశించడంతో అక్కడ ఉన్నాం మనం 342వ పేజీలో. ఇక్కడికి రావడంతో మనకి ఏంటి ఉపయోగమైంది అంటే స్పేస్ అన్నది ఒకటి ఉంది అన్న విషయం మనకి ప్రముఖంగా ఇక్కడ తెలుసు. చోటులో ఇదంతా జరుగుతుంది. మీరు ఏది చేసుకున్నా కానీ, అటు ప్రళయ స్థితిలోనైనా, ఇటు మన్వంతర స్థితిలోనైనా, సృష్టి స్థితిలోనైనా కానీ, ఏది జరిగినా, ఏది జరుగుతున్నా మొత్తం జరుపబడేదంతా ఒక చోటులో స్పేస్. ఇక్కడ ఆ స్పేస్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంది గుండ్రంగా, కాసేపు అది కాసేపు ఇది అన్నట్టుగా. దానికి సంకేతంగానే మనం డివైన్ ప్లాన్ 142వ పేజీలో let us pause a moment to reiterate the key teaching of the doctrine of continuous change. ఇది ఎట్లా సాగుతుంది? మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? మన కంటికి ఎదుటిగా అన్ని కనిపిస్తున్నాయి చక్కగా, అలా తరతరాలు, వందలు, వేలు, లక్షల సంవత్సరాలు గడిచిపోతుంది. కానీ ఇది కొంతకాలానికి మాయమైపోతుంది అంటున్నారు. ఎట్లా జరుగుతుంది ఇది అంటే కంటిన్యూస్ చేంజ్, నిరంతర మార్పు. There is an underlying motive running through all the phases of human evolution. మానవ పరిణామంలో అన్ని దశల్లోనూ, అన్ని స్థితుల్లోనూ ఒకటి మాత్రం జరుగుతూ ఉంది మార్పు లేకుండా. ఏంటది? కంటిన్యూస్ చేంజ్. అది దానికి మార్పు లేదు. దీని ఆధారంగా చేసుకుని మిగతా అన్నీ మారుతున్నాయి. దీని పేరేమో మార్పు, నిరంతర మార్పు, కంటిన్యూస్ చేంజ్.
కానీ ఇది మారకుండా ఏం చేస్తుంది, ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని మార్చేస్తుంది ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి. అటువంటిది ఒకటి శాశ్వతంగా ఉండబట్టి, ఆ ధర్మం అలా సాగుతూ ఉంది కాబట్టి ఇదంతా సాధ్యమవుతుంది. అంటే ప్రళయిస్తే మనం మెలకువ, నిద్ర ఈ 2 స్థితులు పర్యాయత్వంగా ఎలా జరుగుతున్నాయంటే కంటిన్యూస్ చేంజ్, డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్. అది దేనికి సంబంధించింది, ఏ ధర్మానికి సంబంధించింది? డాక్ట్రిన్ అనగానే ఒక ధర్మానికి సంబంధించిన సూత్రం. ది లా ఆఫ్ మోషన్, కదలిక, చలనము అన్న ధర్మానికి సంబంధించి మార్పుతో అది ముందుకు వెళుతూ ఉంటుంది. మనం ఒక అడుగు ముందుకు వేశామంటే అంతకు ముందు కన్నా మరింత మెరుగ్గా, ఎందుకంటే మనం ఆరోహణ క్రమంలో ఉన్నాం. అవరోహణ క్రమం అయితే ఒక అణువు ఒక అంటే సూక్ష్మ స్థితి నుంచి స్థూలానికి దిగుతూ ఉన్నప్పుడు అది అవరోహణం. అది ప్రతి అడుగు కూడా, అది ప్రతి కదలిక, అక్కడ కూడా కదలిక ఉంటుంది. లా ఆఫ్ మోషన్ ఆ ధర్మాన్ని అనుసరించి అదేం చేస్తుంటుంది, సూక్ష్మం నుంచి స్థూలానికి మారుతూ వస్తూ ఉంటుంది. అట్లా అక్కడ దాన్ని ఈ డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్ ఏదైతే ఉందో ఆ డాక్టర్నే అక్కడ ఏం చేస్తుంది, దాని ద్వారా ఏం జరుగుతుంది, సూక్ష్మము నుంచి స్థూలానికి, అంటే ఆత్మ పదార్థంగా మారటం అన్నట్టుగా పదార్థం చివరి స్థితికి తీసుకొస్తుంది. అక్కడ మళ్ళీ ఆరోహణ క్రమంలో ఇది మళ్ళీ పైకి ఎక్సి ఈ పదార్థము మరల ఆత్మగా మారటం. అప్పుడు ఈ కంటిన్యూస్ చేంజే పనిచేస్తుంది. డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్, నిరంతరము మార్పు. ఇది ఏ ధర్మాన్ని అనుసరించి ఉంది, లా ఆఫ్ మోషన్. ఇట్లా ఈ 2 పనిచేస్తున్నందువల్ల మనకి ఈ 2 స్థితులు తెలియబడుతూ ఉన్నాయి. అంటే తెలుసుకునే వాళ్ళు వేరే ఉన్నారు. మనం నిద్రాస్థితిలో మనకి తెలియకపోవచ్చు, కానీ తెలియబడే స్థితికి అంటే ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి కంటిన్యూస్ చేంజ్, లా ఆఫ్ మోషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఏంటన్నమాట అది తెలియబడుతూ ఉంది. అందుకని మనం ప్రళయ స్థితి గురించి కూడా చెప్పుకోగలుగుతున్నాం. There is an underlying motive running through all the phases of human evolution, and for that matter evolution of all forms. అట్లా మనం అన్ని రకాలైనటువంటి కింగడమ్స్, వర్గులు, వెదర్ మినరల్, ప్లాంట్ ఆర్ యానిమల్, ఖనిజవర్గ అయినా, వృక్షవర్గ అయినా, జంతువర్గ అయినా, this causes changes to be made in the form and brings about development of spiritual faculties in the human kingdom. ఇక్కడ వీటిలో నెమ్మదిగా డెవలప్ అవుతూ మార్పులకి గురవుతూ హ్యూమన్ కింగ్డమ్కి వచ్చేటప్పుడు కల్లా ఈ ఫ్యాకల్టీస్ అన్ని, అంటే శక్తులన్నీ, ఈ 5 ఇంద్రియాలు కానీ, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటికి సంబంధించి ఓ చక్కటి అభివృద్ధి జరగటం వస్తుంది. ఇక్కడ దీస్ మోడిఫికేషన్స్ ఆర్ నాట్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ ఎ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇక్కడ మనం డార్విన్ సిద్ధాంతం ఒకటేంటి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అందువల్ల ఇక్కడ దాన్ని తట్టుకొని నిలబడగలిగినవేమో ఉంటున్నాయి, నిలబడలేనివి నశించిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి అని ఒక సూత్రాన్ని, ఒక సిద్ధాంతాన్ని సైన్స్ మనకు అందించింది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఉనికి కోసం పోరాటం, తమ ఉనికి కోసం
తాము ఉండడం కోసం పోరాటం. ఆ పోరాటంలో కొన్ని నిలబడుతున్నాయి, కొన్నేమో నశించిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి అని సైన్స్ చెప్తోంది. కానీ వాస్తవంగా ఇక్కడ ఏంటి జరుగుతుంది? డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్. ఎందుకు? అభివృద్ధి. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఒక్కొక్క అడుగు పరిపూర్ణ స్థితికి వెళ్ళటం కోసం. ఎందుకంటే అపరిపూర్ణ స్థితిలో మనం ప్రస్తుతం ఉన్నాం కాబట్టి. మ్యాటర్‌గా మారేటప్పటికి అపరిపూర్ణ స్థితి. మళ్ళీ ఈ అపరిపూర్ణ స్థితి పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళాలి. అందుకు ఇవన్నీ మారుతూ, మారుతూ వస్తున్నాయి. అంతేగాని స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని ఆ పోరాటంలో ఓడిపోయి నశించటం అట్లాగా లేదిక్కడ. ఈ మొత్తం మార్పంతా కూడా దేనికోసం జరుగుతుంది? పరిపూర్ణత్వం కోసం జరుగుతుంది. ప్రతి అడుగు కూడా దానికేసే వెళ్తూ ఉంది. These modifications are not due to the fact that there is a struggle for existence. Alterations occur because ఎందుకు ఈ మార్పులు జరుగుతున్నాయి? It is a fundamental law of the universe that everything should undergo continuous change. ఎందుకు మరి మనం ఆ కంటిన్యూస్ చేంజ్ లేకపోతే పుట్టినప్పుడు ఎలా ఉన్నాము ఇంకా అట్లా ఆగిపోయి ఉండేది మన దేహం. అట్లా లేదు కదా. దేహం మరి ఇంత పెరిగింది అంటే మనం ఇప్పటికి చూసుకుంటే పుట్టినప్పటికీ ఇప్పటికి మరి ఎంత పరిమాణంలో ఎంత తేడా వచ్చింది? ఎందుకు అట్లాగా జరిగింది? ఎవ్రీథింగ్ షుడ్ అండర్గో కంటిన్యూస్ చేంజ్. తప్పనిసరిగా మార్పుకి గురవ్వాలి. మనం ఎక్కడ ఏది పెట్టాం అలాగే ఉండిపోవటం అనేది సృష్టిలో లేనే లేదు. ప్రతి క్షణం మార్పుకి గురవుతూనే ఉంటుంది. అందుచేత మనం ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి రాగలుగుతున్నాం. ఈ సృష్టి స్థితి నుంచి, ఈ వ్యక్త స్థితి నుంచి అవ్యక్తంలోకి, ప్రళయ స్థితిలోకి వెళ్ళగలుగుతున్నాం. మరలా ప్రళయ స్థితి నుంచి మళ్ళీ అక్కడే ఉండటం లేదు. అక్కడి నుంచి మరలా వ్యక్త స్థితిలోకి, ఈ సృష్టి స్థితిలోకి వస్తున్నాం. The motion is eternal and ceaseless. ఈ మోషన్ ఈజ్ ఎటర్నల్, శాశ్వతం, అండ్ సీజ్లెస్. అది ఆగటం అనే ప్రశ్న లేదు దానికి. ఇక చాలాసేపు తిరిగాము ఇంకా విశ్రాంతి తీసుకుందాం అన్నది లేదు. ఇక తిరగటమే దానికి విశ్రాంతి. తిరుగుతూనే ఉంటుంది, చలిస్తూనే ఉంటుంది. మోషన్, చలనం. అదే ఇక్కడ కంటిన్యూస్ చేంజ్. ఆ చలనం ఏం చేస్తుంది? తనతో పాటు మార్పుల్ని తీసుకుని మార్పులకి గురయ్యేటట్టుగా చేస్తుంది ఈ వ్యక్త సృష్టిలో. కాబట్టి కంటిన్యూస్ చేంజ్ ఇక్కడ కూడా ఆ మోషన్ ఉండడం వల్ల, ఆ కదలిక, ఆ చలన ధర్మము ఉండడం వల్ల దానికి అనుగుణంగా వ్యక్త సృష్టిలో కంటిన్యూస్ చేంజ్ జరుగుతుంది. ఎందుకని? మోషన్ ఈజ్ ఎటర్నల్. ఎందుకు మోషన్ శాశ్వతం అంటున్నాం? బికాస్ స్పిరిట్ ఈజ్ ఎటర్నల్. స్పిరిట్ ఈజ్ ఎటర్నల్. ఆత్మ శాశ్వతం కాబట్టి ఆత్మకి అనుగుణంగా ఈ మోషన్ కూడా, ఈ చలన ధర్మం కూడా సాగుతుంది కాబట్టి అది శాశ్వతం కాబట్టి. ఇక్కడ సంకల్పం మొత్తానికి కారణం ఏమవుతుంది? తన సంకల్పం, శాశ్వతుడి యొక్క సంకల్పం. శాశ్వతుడి సంకల్పం అంటే అది శాశ్వతమే. శాశ్వతుడు ఏది చేసినా అది శాశ్వతంగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటి? 2 భాగాలుగా చేయటం వల్ల ఆ సంకల్పం. ఒకటి తాను పెక్కులు కావాలి అని. తను పెక్కులు కావాలి అంటే అప్పటికప్పుడు అయిపోవచ్చు. ఎట్లాగా? మొత్తం అన్నిట్లోనూ నేనే ఉన్నాను, నేనే ఇన్నిగా మారాను అన్న ఎరుకతో, అన్న గ్రహింపుతో, అన్న జ్ఞానంతో వెంటనే అయిపోవచ్చు.
కానీ అక్కడ ఇంకేముంటుంది, ఒక్కడిగా ఉన్నప్పుడు ఏమైతే ఎలాగ ఒక్కడిగా ఉన్నానే ఒంటరితనము, ఆ ప్రేమ ఇటువంటి విషయాలేమీ అనుభవించలేకపోతున్నాను అన్నట్టుగా ఏదైతే అనిపించిందో, ఆ గ్రహింపు ఎరుకతో మళ్ళీ అనేకత్వం వచ్చినా కానీ ఏం ఉపయోగం లేదు. అంత చడి చప్పుడు లేకుండా ఉంది. ఇప్పుడు ఇదంతా కొంచెం గందరగోళం ఏర్పడింది మొట్టమొదట. మళ్ళీ ఆ గందరగోళం సమసిపోతే అదొక ఇదిగా ఉంటుంది. మరి మన సినిమా కథలు ఏదైనా గానీ, నాటకాలు గానీ, సినిమా ఇది గానీ, మన జీవితం గానీ మొత్తం కొంత గందరగోళానికి గురవుతుంది. నెమ్మదిగా అది సర్దుకుంటుంది. అప్పుడు శుభం. ఈ సినిమా చివరేమవుతుంది శుభం అనేస్తారు. ఎంతో గొడవలయిపోతాయి, గందరగోళాలయిపోతాయి. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. చివరికి అందరూ కలుసుకుంటారు. హాయిగా జీవిస్తారు అన్నట్టుగా. అప్పుడు చివరికేమవుతుంది శుభం అని శుభం కార్డేస్తారు తెర మీద చిట్ట చివరగా. అట్లా ఇది కొంత ఒత్తిడికి లోనై, కొంత గందరగోళానికి లోనై, కొంత ఈ అనేకత్వం అంటే ఇంక వేరే వేరే కాదు. ఇదంతా ఒకడే ఇన్నయ్యాడు అన్న ప్రశ్న ఎక్కడ రాదిక. అప్పుడు మాత్రమే మళ్ళీ సర్దుకుని నెమ్మదిగా ఇవన్నీ ఈ మినరల్ కొంత ఆ ప్లాంట్ వర్క్‌లో కొంతకాలం అనుభవించి, జంతు వర్గ్‌లో కొంతకాలం అనుభవించి, అప్పుడు మానవ వర్గ్‌లోకొచ్చి, ఇక్కడ కొంతకాలం అనుభవించిన తర్వాత, అప్పుడు ఆ రియలైజేషన్ రావడం. తన యొక్క స్వస్థితి గుర్తుకు రావడం. అప్పుడేమవుతుంది? అది ఆనందం. నేనేగా అన్నీ ఉంది. ఇన్ని రూపాలు నేనేగా అన్న దాంట్లోకి రావడం. అంతకుముందు ఏ రూపానికి ఆ రూపమే. ఎవరికి వాళ్ళే అన్న దాని నుంచి. ఇట్లా వచ్చేటప్పుడు కల్లా అప్పుడు ప్రేమ ఏర్పడుతుంది. అప్పుడు అందరితోనూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉన్నాడు. అది ఆయన సంకల్పం యొక్క రెండో భాగం. అందుకని ఇన్ని ధర్మాలు ఆ ఆ ధర్మాలకు అనుగుణంగా ఇన్ని సూత్రాలు, ఇన్ని సిద్ధాంతాలు వీటన్నిటితోనూ అనేక రకాల శక్తులు పనిచేస్తూ ఈ సృష్టిని అలా ముందుకు తీసుకెళ్తూ ఉంది అభివృద్ధి దిశగా. ఈ మొత్తానికి ఆధారము సంకల్పము. ఆ సంకల్పము 2 భాగాలుగా ఉండి, రెండో భాగం మొదటి భాగానికి అనుగుణంగా స్పిరిట్ మ్యాటర్ అయిపోయింది. పదార్థంగా మారిపోయింది. పదార్థంగా మారిందంటే అనేకత్వం వచ్చేసింది. ఇంక ఒకదానికొకటి సంబంధం స్థితి భేదం చేత. అప్పుడు రెండో భాగానికి సంబంధించిన విషయం ఇక మొదలైంది. ఇప్పుడు ఏకత్వానికి తన అసలైన స్థితి యొక్క ఆ ఏకత్వం స్థితిలోకి వెళ్ళటం. ఇలా సాగుతుంది. ఈ ఏకత్వ స్థితి వచ్చినా గానీ ఇక్కడ అనేకత్వంలోనే ఉంటాం. మళ్ళీ దీన్ని వదిలేసి వెళ్తే సృష్టి సృష్టించిన యొక్క ఆశయం, ఆ ఉద్దేశం అది ఉపయోగం లేకుండా అయిపోతుంది. కాబట్టి అనేకత్వంలో ఉంటూనే ఏకత్వ భావనతో అందరితోనూ వ్యాపరిస్తూ, అందరితోనూ తనే ఇన్ని రూపాలుగా ఉంటూ, తాను అందరితోనూ మాట్లాడుతూ ప్రేమతో పంచుకుంటూ, ప్రేమను పంచుకుంటూ అందరితో ఇలాగా చేస్తూ ఉండటం. ఇది కాబట్టి ఇన్ కంప్లైన్స్ విత్ దిస్ లా ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో చలన ధర్మము, దాన్ని అనుసరించి కంటిన్యూస్ చేంజ్, ఆ సిద్ధాంతాన్ని అనుసరించి ఆ సూత్రాన్ని ద ఎర్త్ ఈజ్ అండర్ గోయింగ్ చేంజెస్. కాబట్టి భూమి కూడా అనేక రకాలైన మార్పులకి గురి అవుతూ ఉంది. ఆ గురి అవుతూ ఉండడంలోనే క్రమక్రమంగా ఈ 7 భూతాలు రావటం, 7 భూతాలుగా మారటం. అంటే ఆదితత్వ, అనుపాదక, ఆకాశ, వాయు, అగ్ని, జలము, పృథివీ ఇట్లాగా మారుతూ ఉండడం.
ఇదంతా ఉంది కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా మొత్తం అక్కడే ఉంటుంది. కాకపోతే వ్యక్త స్థితికి వచ్చినప్పుడు అన్ని వేరు వేరుగా కనిపిస్తాయి. ప్రళయ స్థితిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక దాంట్లోకి ఒకటి ముడుచుకుని పోతుంది, మళ్ళీ ఒక దాంట్లోకి ఒకటి వెళ్ళిపోతాయి. మొత్తం కలిపి ఒక ముద్ద అయిపోతుంది. ఇది జరుగుతుంది ఇక్కడ. ఓవరాల్ గా ఏం జరుగుతుంది అనేది మనకు ఒక అవగాహన ఉంటే ఇక్కడ మనం ఇంత భిన్నత్వాన్ని దీంట్లోనే ఆ ఏకత్వాన్ని దర్శించడానికి వీలవుతుంది. ఇవన్నీ ఒక చోటే కదా జరుగుతుంది. మన దేహంలో ఎన్నో జరుగుతున్నాయి, కానీ వాటిని వేరుగా అనుకోవట్లేదు. మనకి సంబంధించిందిగానే అనుకుంటున్నాం. అట్లాగే ఈ సృష్టి మొత్తాన్ని, మన చుట్టూ ఉన్న సమస్తాన్ని మనలోనే జరుగుతుంది. అంటే ఈ చోటంతా ఈ చోట్లోనే జరుగుతుంది. ఈ చోటంతా కలిసి ఒకటి చోటులో మనం అందరము ఉన్నాం. దేహంలో మనం అందరము మా భాగాలు ఉన్న శరీర భాగాలు, కొన్ని కోటాను కోట్ల జీవాణువులు ఉన్నాయి మరి దేహంలో. ఇవన్నీ కలిసి కొన్ని అవయవ భాగాలుగా ఏర్పడి అవయవాలుగా ఏర్పడి దానికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. మొత్తం కలిపి ఒక దేహంలోనే జరుగుతుంది. ఇన్ని రకాలైన కానీ ఇన్ని రకాల శరీర భాగాలు ఉన్నప్పటికీ ఒకటే అంటున్నాం, నా దేహంలో జరుగుతుంది అని. అట్లాగే ఈ చోటును మనం ఊహించుకున్నప్పుడు ఈ సమస్తము ఎక్కడ ఉంది? ఒకే చోటు, ఒకే ఆ చోటు అనే దేహం. దాన్నే మనం పురుషుడు యొక్క దేహం అని అంటున్నాం. విరాట్ పురుషుని యొక్క విగ్రహము, విరాట్ పురుషుని విగ్రహం అని భాగవతం మనకి వర్ణించి చెప్పింది. దివ్య విగ్రహం, విరాట్ పురుషుని యొక్క దివ్య విగ్రహం. ఆ విగ్రహంలో ఇవన్నీ జరుగుతుంది. రాఘవరావు గారు, each being in its turn a septenary manifest in our phenomenal world only the grossest fabric of their subdivisions. ఇది 7 ప్రిన్సిపల్స్ అన్నమాట. 7 ప్రిన్సిపల్స్ గా అంటే చోటు దేంతో కూడుకుని ఉంది? ఇట్ ఇస్ అ బాడీ ఆఫ్ లిమిట్లెస్ ఎక్స్టెంట్. ఈ చోటు అంటే పరిమితి అపరిమితముగా, హద్దులు లేనిదిగా, లిమిట్లెస్ ఎక్స్టెంట్. దాని వైశాల్యం ఎంత ఉందో మనం చెప్పలేము. ఇక whose principles in occult phraseology each being in its turn a septenary. ప్రతి ప్రిన్సిపల్ కూడా అంటే ఆత్మ, బుద్ధి, మనస్సు ఇలాగా మనం పైనుంచి కిందకి చూసుకుంటూ ఉంటే ప్రతిదీ మళ్ళీ 7 ఉపవిభాగాలు, మళ్ళీ ఒక్కొక్కటి 7 ఉపవిభాగాలు, ఒక్కొక్క ఉపవిభాగము మళ్ళా ఉపవిభాగము అన్నట్టుగా అలా అనేక రకాల ఉపవిభాగాలతో, సబ్ డివిజన్స్ తో. ఇప్పుడు మనకి తెలుస్తున్నది మనం ఆత్మ దాకా మనం చెప్పుకుంటున్నప్పటికీ దేనికి అది గ్రాసెస్ట్ అంటే స్థూలాతి స్థూలంగా ఉన్న విషయం వరకే మనం చెప్పుకోగలుగుతున్నాం. దానికి సూక్ష్మంగా ఇంకా ఎంతో ఉంది. ఇంకా అక్కడ దాకా మనం వెళ్ళలేదు. మనం ఇంతగా చెప్పుకుంటున్నప్పటికీ దీని యొక్క గ్రాసెస్ట్ ఫామే, చిట్ట చివరి ఫామే మనం చెప్పుకుంటున్నాం. చిట్ట చివరి రూపాన్నే మనం చెప్పుకుంటున్నాం. స్థితిని, చిట్ట చివరి స్థితినే మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే మాట ఏదైతే ఎలాగైతే వచ్చిందో మనకి, మన నోటి నుంచి బయటకు వచ్చిన మాట, ఆ మాట వరకే ఉన్నాం మనం. ఇప్పుడు దాన్ని విని ఈ మాట పలికారు అన్న దగ్గర ఉన్నాం మనం. అదేంటి? గ్రాసెస్ట్ ఫామ్, స్థూలాతి స్థూలమైంది అది, వైఖరి వాక్, చిట్ట చివరిది అది. మరి ఆ వాక్కు బయటికి రావడానికి ఎంత కసరత్తు జరిగింది వెనక, ఎంత మథనం జరిగింది. ఎక్కడో బయలుదేరింది పరా అన్న దగ్గర, పశ్యంతి మధ్యమగా వైఖరిలోకి వచ్చింది. అట్లా ఇవన్నీ కూడా ఎన్నెన్నో స్థూలాతి స్థూలంగా ఉన్నది మాత్రమే మనకి అర్థమవుతుంది ప్రస్తుతం. విత్ ఇట్స్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దేర్ సబ్ డివిజన్స్.
ఇదంతా ఈ చోటులో జరుగుతూ ఉంది. ఈ చోటు అవకాశం ఇస్తుంది. చోటు పెడుతుంది మనకి. మనం అటు ఇటు తిరగడానికి ఈ చోటు అవకాశం ఇస్తుంది. ఆకాశము అవకాశం ఇస్తుంది అన్నట్టుగా. ఆకాశం అని మనం పిలిచేదంతా ఆ స్పేస్ యొక్క చిట్ట చివరి రూపం. స్థూలాతి స్థూలమైనటువంటి రూపం. గ్రాసెస్ట్ ఫార్మ్. స్పేస్ యొక్క గ్రాసెస్ట్ ఫార్మ్ ఏంటి? మనం చెప్పుకుంటున్న ఆకాశం. మనకి కనిపిస్తున్నటువంటి ఆకాశం. మళ్ళీ దాన్ని చూస్తే మనకేంటి? ఖాళీ స్థలమే కనిపిస్తుంది. ఖాళీగా. వాయిడ్. ఏముంది దాంట్లో? ఏమీ లేదు. ఖాళీ అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మొత్తం దాంట్లోనే ఉంది. దాంట్లోనే జరుగుతోంది. మనం ఎక్కడ తిరిగినా కానీ అక్కడక్కడేగా ఉన్నాం కదా! ఆ చోట్లోనే తిరుగుతున్నాం. మన దేహంలో సర్వ వ్యాపారాలు ఈ దేహం లోపలే జరుగుతున్నాయి కదా! అట్లా ఆ విరాట్ పురుషుని దేహంలో ఈ సర్వ వ్యాపారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది మొత్తం కలిపి ఒకటానికి సంబంధించిందా? లేకపోతే అనేక రకాలా? అన్నది ఒకటి సింపుల్‌గా చాలు మనకి. చాలా తేలికగా మనం సాధారణంగా ఇది అనేక రకాలకి సంబంధించిందా? ఒక రకానికే సంబంధించిందా? అన్నది కొంచెం ఆలోచిస్తే తెలిసిపోతుంది మనకి. ఇదంతా ఒకచోట జరిగేటప్పుడు ఒకదానికి సంబంధించిందే అన్న విషయం కాకుండా అనేక రకాలు ఉండటానికి అవకాశం ఉండదు కదా! ఒక దాంట్లో జరుగుతుంది. No one has ever seen the elements in their fullness, the doctrine teaches. ఈ రహస్య సత్య సూత్రం అనే ఏదైతే ఉందో మనం ద సీక్రెట్ డాక్టరైన్ అది ఏంటి మనకు బోధిస్తుందంటే నో వన్ హ్యాస్ ఎవర్ సీన్ ద ఎలిమెంట్స్ ఇన్ దేర్ ఫుల్నెస్. అంటే ప్రారంభంలో అంటే ఈ సృష్టి ఏది లేనప్పుడు అచ్చపు చీకటి. ఇంకా అప్పటికి ఈ ఈ 7 భూతాలు ఇంకా సృష్టింపబడలేదు. అప్పుడు అంటే అక్కడ ఫుల్నెస్ లో ఉన్నాయి అవి. ఇక అవి సృష్టింపబడటానికి సిద్ధముగా ఉన్నప్పుడు అది ఫుల్నెస్. ఆ ఫుల్నెస్ అంటే ఆది తత్వానికన్నా ఇంకో ముందుదనమాట. ఒకే వన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ఉంది. ఒక భూతం ఉన్నది. ఆ వన్ ఎలిమెంట్ ఏమైంది? ఆది భూతగా మారింది. అంటే మన సృష్టికి సంబంధించి అది ప్రారంభము, మూలము, మూలభూతము అన్నట్టుగా మనకి తెలివిడిలోకి వచ్చింది. మనకి గమనికలోకి వచ్చింది. ఆ ఆదిభూతము అనుపాదకగా మారింది. ఆ అనుపాదక ఆకాశముగా మారింది. ఆ ఆకాశము వాయువుగా మారింది. వాయువు అగ్నిగా, అగ్ని జలముగా, జలము పృథివిగా మారింది. అట్లా వచ్చినాయి ఇది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పంచభూతాలు ఆ రెండు ఇంకా అసలు మనకేమీ గమనికలోనే లేదు. ఈ పంచభూతాలు అంటే మన గమనికలో లేదంటే ఇక్కడ లేకుండా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆది భూతం లేకుండా మిగతా భూతాలు రావడానికి అవకాశం లేదు కదా! ఇక్కడ పృథ్వీ భూతం ఉందంటే అర్థం ఏంటి? ఆది భూతం అక్కడ ఉంది కాబట్టి దాంట్లో నుంచి ఇది వస్తూ ఉంది కాబట్టి. ఒకటి ఇక్కడ ఇది ఉంది అంటే అర్థం ఏంటి? దానికి మూలం కూడా అక్కడ ఉంది. We have to search for our wisdom in the original expressions of the primeval people and in their synonyms. కాబట్టి ఇప్పుడు అంటే ఇక్కడ చిత్ర విశేషం ఏంటంటే ఎప్పుడు ఈ సృష్టితో పాటు సృష్టికి సంబంధించిన విజ్ఞానం కూడా అందజేయబడుతూ ఉంటుంది. సృష్టి ఎలాగా సృష్టింపబడుతుందో సైమల్టేనియస్ గా
ఎందుకంటే ఆ ప్లాన్ లేకుండా అసలు ఏది ఉండదు కదా. ముందు ఒక పని జరగాలి అంటే ఇది తాను పెక్కులు కావాలి అనేటప్పుడు కల్లా దానికి సంబంధించి ఒక ప్లాన్, ఒక ప్రణాళిక, ఒక దివ్య ప్రణాళిక. ఆ దివ్య ప్రణాళికను అనుసరించి ఇదంతా జరుగుతూ ఉంది. ఇక్కడ దివ్య ప్రణాళిక ముందు ఉంది, డివైన్ ప్లాన్ ప్రారంభంలో. ఆ డివైన్ ప్లాన్ ఎవరి దగ్గర ఉంది? ఆ స్వామి దగ్గరే ఉంది. ఎవరైతే సంకల్పించారో ఆయన దగ్గరే ఉంది అది. ఇక దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సృష్టించేవాడు ఎవడున్నాడో వాడిని తీసుకురావాలి. ఇదిగో బ్రహ్మ సృష్టించాడు. ప్రథమంగా బ్రహ్మ వచ్చాడు. ఆ బ్రహ్మ ద్వారా ఇదంతా సృష్టి అంతా చేయటం జరిగింది. ఇప్పుడు ఆయన వెతికాడు, ఏంటి చేయాలి, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఏం చేయాలి నేను అని చెప్పి తపస్సు చేస్తే అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై లేక సృష్టించాలి అని చెప్పి అతనికి కర్తవ్య నిర్దేశం చేయటం జరిగింది. అది విజడం అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ సృష్టి ఎందుకు వచ్చింది, ఏంటి సృష్టి యొక్క విశేషం? ఎందుకంటే మనం సృష్టిలో భాగంగా ఉన్నాం కాబట్టి దాని గురించిన విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం 2 భాగాలుగా ఉంటుంది మన జీవితం. ఒక భాగం మన నిత్య జీవితాన్ని మనకి అప్పచెప్పబడ్డ కర్తవ్యాలు నిర్వహిస్తూ, బాధ్యతలు నిర్వహిస్తూ, ఈ జన్మకి సంబంధించిన పనులు చేసుకుంటూ వెళ్ళటం అనేది ఒకటి. ఈ జన్మకి సంబంధించి మనం ఎన్నో రకాలుగా రకరకాలైన పనులు అవన్నీ చేస్తూ చేయటం అదొక పని. దాంతోపాటు అసలు ఇక్కడ ఎందుకు వచ్చాం, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం అన్నది కూడా ఆలోచన కదలాలి. ఎందుకంటే బ్రహ్మలో కదిలింది. బ్రహ్మ నుంచి మనం వచ్చాం కాబట్టి బ్రహ్మ ఇలాగానే మనం కూడా మనకిలాగానే అది కూడా ఆ ఆలోచన కూడా మనలో కదిలి అప్పుడు ఈ 2 ఆలోచనలకి సంబంధించి ఈ సృష్టికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఇవ్వడానికి ఆ నారాయణుడు ప్రత్యక్షం. We have to search for our wisdom in the original expressions of the primeval people. అట్లా ప్రతి వాడికి అందింపబడుతూనే ఉంది. ప్రతి వాడి దగ్గర ఉంది, అది నిక్షిప్తమై. ప్రతి వాడిలోనూ ఒక లైబ్రరీ లాగా ఉంది. ఆ లైబ్రరీలో సమస్త జ్ఞానంకి సంబంధించినటువంటి, సమస్త విజ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారం అంతా నిండి నిబిడీకృతమైంది. మనం ఏం చేయాలి? టు చర్చ్, దాన్ని వెతకాలి. అంటే మనం ఏదైనా పుస్తకం కావాలంటే లైబ్రరీలోకి వెళ్ళి మనకు కావాల్సిన పుస్తకం ఎక్కడ ఉందో వెతికి ఆ పుస్తకం తీసుకుని దాన్ని చదువుకుంటాం కదా. అట్లాగా మనలో ఉన్న లైబ్రరీలోకి వెళ్ళాలి. ద ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద అట్లా ఫస్ట్ నుంచి అందరికీ అందింపబడుతూనే ఉంది. కొంతమంది లోపలికి వెళ్ళి ఆ లైబ్రరీలోకి వెళ్ళి వాళ్ళ లైబ్రరీలోకి అక్కడి నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి తమ తోటి వాళ్ళకి తమ యొక్క అనుభూతిని, తమ యొక్క తెలిసిన విషయాన్ని అందజేస్తూ వస్తున్నారు. మొట్టమొదటి నుంచి, సృష్టి ప్రారంభం నుంచి కూడా అది జరుగుతుంది. అట్లాగే ఎవరి నుంచి? we have to search for our wisdom in the original expressions of the primeval people. ప్రాచీన మానవులు ఉన్నారు, మూలంగా అత్యంత ప్రాచీనముగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే వ్యక్తపరిచారో, వాళ్ళు ఏదైతే ఈ సృష్టికి సంబంధించిన రహస్యాలను అందించారు, అండ్ ఇన్ దేర్ సినానిమ్స్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పదం ఉపయోగించవచ్చు, రకరకాల పదాలు, కానీ ఒకదానికి సంబంధించింది అది. అంటే పర్యాయ పదాలు, సమానార్థకమైన ఏకార్థం గల.
అందుకే దేవుడు మరి ఒక చోట యెహోవా అన్నారు, ఒక చోట అల్లా అన్నారు, ఒక చోట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసినటువంటి పరమాత్మ అన్నారు, పరబ్రహ్మము అన్నారు. ఇట్లా రకరకాల పేర్లు. ఇవన్నీ సినానిమ్స్, అంటే సమానార్థకమైనటువంటి ఒకే అర్థాన్ని ఇచ్చే ఆయా ప్రాంతాలకు సంబంధించి పలుకుతున్నటువంటి మాటలు. అండ్ ఇన్ దేర్ సినానిమ్స్, ఇదిగో వాళ్ళు ఏవైతే అందించారో మనకి, అంటే పవిత్ర గ్రంథాలు, అన్ని జాతులకి సంబంధించిన పవిత్ర గ్రంథాలు, పురాణ గాథలు, వాటిల్లో ఎతకాలి మనం. అంటే మనలో ఎతకడం అంటే మనకంత తేలికైన విషయం కాదు కాబట్టి అది వెతికితే కనిపిస్తుంది. కానీ మనం బయట చూడటానికి అలవాటు పడి ఉన్నాం కాబట్టి, అందుకని బయట చూసే వాళ్ళ కోసం ఆ లోపలికి వెళ్ళి వెతికి బయటకు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముత్యాలు ఉన్నాయి, ఆ ముత్యపు చెప్పులో నుంచి ఆ ముత్యాన్ని తీసుకుని వస్తారు. సముద్రం లోపలికి దూకి సముద్రం లోపల ఈదుతూ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుని వాటిని తీసుకుని పైకి వస్తారు, ఒడ్డు మీదకి వస్తారు. వాటిని బయట ఉన్న వాళ్ళు ధరిస్తూ ఉంటారు. వాళ్ళేమి శ్రమ చేయాలి అక్కడ. అట్లా మణులు, మాణిక్యాలు ఇట్లా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాటిని ఉపయోగించే వాళ్ళు మరి కొంతమంది ఉంటారు. వాళ్ళు లోపలికి ఏమీ వెళ్లకుండానే, అట్లాగే మనం మన లోపలికి వెళ్లకుండానే, అంత శ్రమ చేయాల్సిన పని లేకుండానే మనకి అందుబాటులోకి ఉన్నాయి. లోపలికి వెళ్ళి మొత్తాన్ని సమస్త జ్ఞానం, ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విజ్ఞానాన్ని ఇంకో పురాణ గాథల రూపంలో, అలాగే వేదము, ఉపనిషత్తులు, పురాణాలు, పవిత్ర గ్రంథాలు, బైబిల్, ఖురాను, జండావిష్ట, అనేక రకాలు అన్ని జాతులకి సంబంధించినవి అందింపబడ్డాయి. ఇవన్నీ సినానిమ్స్, సమానార్థకాలు. అంతేగాని ఒక్కొక్క దానికి వేరు వేరు కాదు. వేరు వేరు అనుకుంటే ఏమవుతుంది, దీన్ని పోల్చుకుని ఒకటి చాలా గొప్పది, ఒకటేమో అసలు లేదు, ఇది ఊరికే చెప్పారంతే అన్నట్టుగా మనం ఒకదాన్ని పైకి తీసుకొచ్చడం, ఒకదాన్ని కిందకి తొక్కేయడం అన్నట్టు. ఇవన్నీ ఒకటి గురించే అందరికీ అందినాయి. ఒకదానికి సంబంధించిన విషయమే వాళ్ళకి ఆయా ప్రాంతాలకు తగినట్టుగా అక్కడ వికాసానికి అనుగుణంగా అవి అందినాయి. అట్లా మనం అర్థం చేసుకోవాలి. అవి అట్లా వాళ్ళ నుంచి వ్యక్తమైనటువంటివి అక్కడ మనం మన లోపల వెతుక్కోలేం కాబట్టి వీళ్ళ దగ్గర వెతికి తీసుకొచ్చి సిద్ధంగా ఉంచారు మనకి. అక్కడ మనం చూడాలి. వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ అవర్ విజడం. విజడం అంటే జ్ఞానము, జ్ఞానం అంటే దైవం. అంటే మన స్వస్థితి కోసం మన స్వస్థితి తెలియడం మన లోపలికే వెళ్లకుండా ఇన్ ద ఒరిజినల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద ప్రైమల్ పీపుల్ అండ్ ఇన్ దేర్ సినానిమ్స్, మనకు అందుబాటులో ఉన్నటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక పౌరాణిక గాథలు ఉన్నాయి. ఏది పట్టుకున్నా కానీ మన స్వస్థితిలోకి వెళ్ళిపోతాం. అట్లా ఇచ్చారు వాళ్ళు. ఈవెన్ ద లేటెస్ట్ ఆఫ్ దెమ్, ద జ్యూస్, అంటే మనం అత్యంత ప్రాచీన కాలం నుంచి మనకు అందుబాటులో లేకపోయినా ఈ మధ్య కాలంలో లేటెస్ట్ యూదుల నుంచి వచ్చింది మనకి. ఏంటది? షో ఇన్ దేర్ కబాలిస్టిక్ టీచింగ్స్ దిస్ ఐడియా, అంటే ఏదైనా నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్నదాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు అది కబాలిస్టిక్, అంటే కబాలా సంప్రదాయంగా దాన్ని చెప్పడం జరుగుతుంది. అట్లా నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న విషయాన్ని వెలికి తీసి మనకు తెలిసేటట్టుగా చెప్పడానికి
అది చేసే దాన్ని ఏమంటామంటే కబాలా. రహస్యాల్ని బయటికి తీసుకురావడం అనే దానికి. ఈ యూదులు ఏం చేశారు? అంటే భౌతికంగా దాన్ని మామూలుగా చెప్పడం ఒక పద్ధతి. అట్లా కాకుండా దాంట్లో ఉన్న అంతరార్థం రహస్యముగా, నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అని మనం బైబిల్ హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్ గ్రంథాలకి సంబంధించి జాఫ్రీ హడ్సన్ ఇచ్చిన గ్రంథాల్ని మనం అధ్యయనం చేసినప్పుడు చెప్పుకున్నాం. అట్లా నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కానీ అట్లాగా కాకుండా ఇంకొక మామూలు భౌతికంగా దాంట్లో ఉన్న వాక్యాలని చదువుతూ ఎవరి గురించో చెప్పారు. మనకి మనకి ఆయనకి మనకి సంబంధం ఏంటంటే మన కష్టాలను తీర్చేవాడు ఆయన. మనకన్నా చాలా పెద్దవాడు, చాలా శక్తిమంతుడు అన్న భావనతో భౌతికంగా అంతవరకే ఆ గ్రంథాన్ని చదవటం అనేది ఒకటి. అట్లా కాకుండా దీంట్లో కబాలా సాంప్రదాయంగా ఒకదాన్ని ఏం చేశారంటే దాంట్లో ఉన్న అంతరార్థం నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్న విషయాన్ని బయటికి చెప్పిన దాన్ని కబాలా సంప్రదాయం అని చెప్తూ వాళ్ళు వాళ్ళ యొక్క బోధనలు, ఉపదేశాలు ఏంటి చేశారు? దిస్ ఐడియా ఏంటది? ద 7 హెడెడ్ సర్పెంట్ ఆఫ్ స్పేస్. ఈ చోటంతా ఎట్లాగుంది? 7 హెడెడ్, 7 తలల పాము అన్నట్టుగా 7 తలల. దాన్నే మనం ఏం చేసాము ఇక్కడ మన పౌరాణిక గాథల్లో శేషుడు, శేషశయ్య మీద ఆ స్వామి పడుకుని ఉన్నాడు అని మనం ఎట్లాగైతే ఇచ్చాము. 7 తలల శేషుడు. అదే ఇక్కడ 7 హెడెడ్ స్పేస్ అని వీళ్ళు కబాలా సంప్రదాయంలో తీసుకొచ్చారు దాన్ని. ఆ 7 ఏంటి? 7 ప్రిన్సిపల్స్. 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్, 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈ క్రియేషన్. మొత్తం 7 లోకాలుగా ఎలాగొచ్చింది? 777గా. వాటికి సంకేతంగా 7 హెడెడ్ సర్పెంట్ ఆఫ్ స్పేస్. అంటే ఈ చోటుని దేనిగా వర్ణించారు? ఒక 7 తలల సర్పముగా, 7 తలల సర్పముగా వాళ్ళు వర్ణించారు. కాల్డ్ ద గ్రేట్ సీ. దాన్ని మహాసముద్రము, ద గ్రేట్ సీ అని పేరు పెట్టారు దాన్ని. అదే మనం క్షీరసాగరం అని ఇక్కడ మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. కానీ ఒక విషయం చెప్పడం కోసమే రకరకాల పదాలు ఉపయోగించారు, రకరకాలుగా వర్ణించడం జరిగింది. కానీ ఒక విషయానికి సంబంధించింది. ఇక్కడ చక్కగా చెప్పారు. ఇది చూడండి, ఈ స్పేస్ని ఎట్లాగా వర్ణించారు? 7 హెడెడ్ సర్పెంట్ ఇన్ ఆఫ్ స్పేస్. 7 తలల సర్పము. 7 తలల సర్పము అంటే ఈ స్పేస్ మొత్తం వచ్చేసింది. ఇక చోటు మొత్తం దాని యొక్క విభాగాలైనటువంటి 7 విభాగాలతో కూడుకున్న చోటు మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పేశారు. 7 హెడెడ్ సర్పెంట్ అని. అట్లా మనం వాళ్ళు ఇచ్చిన దాంట్లో నుంచి జాగ్రత్తగా మనం చదువుకొని మనం తెలుసుకోవాలి. చర్చ్ ఫర్ అవర్ విజడమ్ కాల్డ్ ద గ్రేట్ సీ. దాన్ని సముద్రంతో పోల్చారు. మొత్తం స్పేస్ అనేది మహార్ణవము, మహాసముద్రంగా ఉంది. జలం ఏంటి? జ్ఞానానికి సంకేతంగా. అంటే పృథివీ కన్నా మనకి పృథివీ చిట్ట చివరిది, స్థూల పదార్థం, స్థూలానికి సంబంధించింది. దానికన్నా ముందున్నది జలతత్వం. అందుకే ఎక్కడైనా కానీ ప్రళయానికి సూచించేటప్పుడు జలంతో పోల్చడం జరుగుతుంది. జల ప్రళయం అని బైబిల్ ఆ ప్రళయ స్థితిని సూచించింది. అలాగే మనకి ఆ క్షీర సాగరంలో
అలాగా 7 తలల శేష శేషుడి మీద, ఆ శేషశయ్య మీద పవళించి ఉంటాడు అన్నట్టుగా మనకి ఒక సంకేత చిత్రం మనకు అందింపబడింది. ఇన్ ద బిగినింగ్ ద ఆల్ హిమ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. మనకి బైబిల్ జెనసిస్ గ్రంథం, ఆది గ్రంథం అని ఉంటుంది. దాంట్లో మొట్టమొదటగా భూమి ఆకాశములను సృజించను అన్న దాంతో ప్రారంభమవుతుంది. క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్, ఆకాశము భూమి. అయితే వాళ్ళు అనువాదం చేసినప్పుడు భూమి ఆకాశములను సృజించను అని ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా ఆకాశము, ఆ తర్వాత భూమి. ముందు ఆకాశము, తర్వాత భూమి. దీని యొక్క విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం. అట్లా ఎందుకు చెప్పారు అంటే ఒక వరుస క్రమం ఏంటి? ఆకాశం నుంచి ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్ని జలం, అగ్ని జలం, జలం పృథ్వీ అని కదా. అగ్ని ఆపహ, ఆపహ పృథ్వీ, ఇది వరుస క్రమం. కానీ అక్కడ దాంట్లో ఏం చెప్పారు? తెలుగు అనువాదంలో మనం చూసినప్పుడు భూమి ఆకాశములను సృజించను అని వ్రాయటం జరిగింది. అంటే భూమితో మొదలు పెట్టారు. అంటే మన కంటికి కనబడే దాంతో ప్రారంభించి దీనికి ఆధారంగా ఉన్నటువంటి ఆ సూక్ష్మాన్ని చివరిగా చెప్పారు, ఆకాశాన్ని. అంటే ఈ బైబిల్ మనకి ఇప్పుడు ప్రస్తుతము మనకు అందుబాటులో ఉన్న ఆ బైబిల్, ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం ఏ పద్ధతిలో చూడాలి? ఈ భౌతికం నుంచి, అంటే సైంటిస్టులు ఎట్లాగైతే భౌతికం నుంచి, ఈ స్థూలాతి స్థూలమైన పదార్థం నుంచి ఆ సూక్ష్మాన్ని గమనించడానికి ఎలాగైతే ప్రయత్నిస్తున్నారో ఆ పద్ధతిలో దీంట్లో ఉన్న కథలన్నిటినీ మనం గమనించాలి అన్నదానికి సంకేతంగా అట్లా ఆ పదాన్ని వాడారు. మామూలుగా అయితే హెవెన్ అండ్ ఎర్త్, ఆకాశము భూమిని సృజించాను అని అక్కడ ఉంది. అసలు ఉన్న విషయం అది. కబాలా వాళ్ళు అలాగే ఇచ్చారు, యూదులు అట్లాగా ఆ బైబిల్ గ్రంథంలో ఇవ్వటం జరిగింది. అనువాదం చేసినప్పుడు ఇలాగా వచ్చింది. దాని సంగతి రేపు మిగతా విషయాలు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. సార్ లాస్ట్ 20 minutes నుంచి బాగా లోగా వచ్చింది సార్ మీ వాయిస్. మిగతా వాళ్ళకి ఎట్లా ఉందో తెలియదు కానీ రమణ గారు మాకు బాగానే ఉందండి. మీకు బాగానే, అదే నేను అందుకని డిస్టర్బ్ చేయాలి. అసలు అంతకు ముందు ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నా, మీది కొంచెం సైలెంట్ అయ్యేటప్పటికి ఏమన్నా ఇబ్బంది